Never stop learning, never stop growing. Friends, thank you so much for clicking on this video. Welcome to Smile YouTube channel, easy way to learn English. In this video we are going to learn the next part of B forms, that is been, the fourth part of B forms. B forms అంటే ఏమిటి, ఎన్ని రకాల B forms ఉన్నాయి, వాటిలో ఫోర్త్ పార్ట్ అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటాం. ఆల్రెడీ వి లర్న్డ్ ద పాస్ట్ 3 parts. What are they? Am, is, are, B forms as well as being. Coming to the fourth part, been. ఈ బీన్ అనే దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు ఇంగ్లీష్ భాషలో, అది ఉపయోగించడం వల్ల ఏం అర్థం వస్తుంది, దట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ ఇట్. నేను 3 రోజులుగా సంతోషంగా ఉన్నాను, ఏ విధంగా చెప్తాం. వాళ్ళు వారం రోజులుగా విశాఖపట్నంలో ఉన్నారు. అతడు వాళ్ళు 2 రోజులుగా ధైర్యంగా ఉన్నారు. How can we say all this in English? Those we are going to learn in this video. So don't waste the time. Let's get started. In case మీరు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో క్లిక్ ఆన్ బెల్ ఐకాన్, సో యూ విల్ గెట్ అ నోటిఫికేషన్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ ఎనీ వీడియో. ఓకే, Never stop growing. ఓకే, బీన్ అంటే ఏంటి? బీన్ ఈజ్ ఆల్సో గివెన్ ద సేమ్ సెన్స్ లైక్ ఉన్నాను. బీ ఫార్మ్స్ అంటేనే ఉన్నాను. ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ ఎలా, ఎక్కడ, ఏమిటి అని చెప్పడాన్ని ఉపయోగించే వాటిని మనం బీ ఫార్మ్స్ అని ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. అందులో ఒక పార్ట్, వాట్ ఇస్ దాట్? బీన్. దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తాం ఇప్పుడు చూద్దాం. బీన్ అంటే తెలుగు మీనింగ్ ఏంటండి? ఉన్నాను. నా గురించి మాట్లాడితే, అతడు గురించి మాట్లాడితే ఉన్నాడు, ఆమె గురించి మాట్లాడితే ఉన్నారు, అతడు గురించి మాట్లాడితే ఉన్నాడు, ఆమె గురించి అయితే ఉన్నది, వాళ్ళ గురించి అయితే ఉన్నారు, మన గురించి అయితే ఉన్నాము. వాట్ ఇస్ ద సెంటెన్స్ స్ట్రక్చర్? ఫస్ట్ వి విల్ సీ సబ్జెక్ట్, హ్యావ్ ఆర్ హ్యాస్, బీన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ఉపయోగించడం వల్ల ఒక వ్యక్తి కొన్ని రోజులుగా ఏ విధంగా ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తుంది. అంటే ఏదైనా ఒక పని కానీ, స్టేటస్ కానీ, అంటే ఉండే స్థితిని గతంలో ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతూ ఉంటే దాన్ని చెప్పడానికి మనకి ఈ బీ ఫామ్ అనేది ఉపయోగిస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ బీన్. హౌ టు టెల్? అతడు 3 రోజులుగా చాలా సంతోషంగా ఉన్నాడు. హౌ కెన్ వి సే దట్? ఆమె వారం రోజులుగా ఒంటరిగా ఉన్నది. నా స్నేహితులు 5 రోజులుగా ఉల్లాసంగా ఉన్నారు. నా బెస్ట్ ఫ్రెండ్ నేను వైజాగ్ వచ్చినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నాడు. హౌ కెన్ వి టెల్ ఆల్ దీస్ ఇన్ ఇంగ్లీష్? దానికే మనం బీన్ అనేది ఉపయోగిస్తాం. గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంటే ఏదైనా స్టేటస్ని చెప్పాలంటే మనం బీన్ అనేది ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసరికి సబ్జెక్ట్, హ్యావ్ ఆర్ హ్యాస్, బీన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్స్కి హ్యావ్ ఉపయోగిస్తామండి? ఐ, వి, యూ, దే. నా గురించి మాట్లాడినా, నీ గురించి మాట్లాడినా, మన గురించి మాట్లాడినా, వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కూడా మనం హ్యావ్ అనేది ఉపయోగిస్తాం. అదే హ్యాజ్ అనేది హీ, షీ, ఇట్. అదర్వైజ్ యూ కెన్ యూజ్ ఎనీ వన్ సింగిల్ నేమ్, ఎనీ సింగిల్ నేమ్. ఒక పేరు ఉపయోగించాలనుకోండి, అప్పుడు హ్యాజ్ ఉపయోగిస్తాం. అకి హ్యాజ్, చిన్ను హ్యాజ్, బుజ్జి హ్యాజ్, రాజు హ్యాజ్. ఒక నేమ్ ఉపయోగించినప్పుడు ఉపయోగిస్తాం. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు సమ్ ఎగ్జాంపుల్స్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ క్లియర్లీ అబౌట్ వాట్ ఈస్ బీన్ హియర్. ఓకే, నేను 3 రోజులుగా సంతోషంగా ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ హ్యాపీ ఫర్ 3 days. అతడు లాస్ట్ సండే నుంచి మా ఇంట్లో ఉన్నాడు. హౌ కెన్ వి సే దిస్ వన్? He has been in my home since last Sunday. He has been in my home
సిన్స్ లాస్ట్ సండే. ఇట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ స్టిల్ ఇట్ ఈస్ దేర్ అట్ ప్రెజెంట్. ఏదైనా గతంలో ప్రారంభమై ఇప్పటికీ ఉంటే అలాంటి వాటిని మనం ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ఉపయోగించి మనం చెప్తాం. ఇది చెప్పాలంటే ఇంకో రెండు విషయాలు తెలుసుకోవాలి. ఏంటది? ఒకటి ఫర్, రెండోది సిన్స్. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం ఉపయోగిస్తాం, సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం ఉపయోగిస్తాం. ఆల్రెడీ ఎగ్జామ్స్లో నేను చెప్పాను. వాట్ ఆర్ దీస్ ఎగ్జాంపుల్స్ హియర్? ఫర్ 3 days, 3 రోజులుగా. ఇట్ ఈస్ నాట్ పాయింట్ ఆఫ్ టైం, ఇట్ ఈస్ పీరియడ్. హౌ మెనీ డేస్? 3 days. దట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం నథింగ్ బట్ టోటల్ డ్యూరేషన్. సిన్స్ అనేది ఒకటి ఉపయోగిస్తాం, ఎప్పుడైనా పర్టికులర్గా మెన్షన్ చేసేటప్పుడు టైంని, దాన్ని సిన్స్ అనేది ఉపయోగిస్తాం. సిన్స్ లాస్ట్ సండే, దట్ ఈస్ ఎ పర్టికులర్ టైం. సిన్స్ 2010, పర్టికులర్ టైం. ఫర్ 10 years, పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం అనేటప్పుడు ఫర్ ఉపయోగిస్తాం, అదే పాయింట్ ఆఫ్ టైం అనేటప్పుడు సిన్స్ అనేది ఉపయోగిస్తాం. సిన్స్ మండే అనాలండి, ఫర్ మండే అనకూడదు. అదే 3 రోజులుగా అంటే ఫర్ 3 days, వారం రోజులుగా అంటే ఫర్ 1 week, లాస్ట్ ఆదివారం అంటే సిన్స్ లాస్ట్ సండే, 2 గంటల నుండి అంటే సిన్స్. యూ షుడ్ నాట్ యూజ్ ఇట్. ఫర్ 2 hours, హియర్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ టోటల్ పీరియడ్. When you are calculating total period, at the time you should use for. If you are pointing out a particular time, then you should use since. Okay? If you know these things, then you can easily talk about the status of a person when it started in the past, still it is there at present. గతంలో ప్రారంభమై ఇప్పటికీ ఉంటే అలాంటి వాటిని మనం ఈ బీన్ అనేదాన్ని ఉపయోగించి చెప్తాం. Learning, never stop growing. Let's say some more examples. Okay, so ఆమె 2 రోజులుగా ధైర్యంగా ఉంది. She has been brave for 2 days. 2 days means duration total. ఆమె సోమవారం నుంచి ధైర్యంగా ఉంది. She has been brave since Monday. Here it is pointing out a particular time. Am I clear? So we'll take one example, we can practice. Let me do that. Then you can understand how I am practicing with myself. Okay, అతడు 2 రోజులుగా ఉల్లాసంగా ఉన్నాడు. He has been cheerful. He has been cheerful. అతడు 2 రోజులుగా ఉల్లాసంగా ఉన్నాడు. అతడు 2 రోజులుగా ఉల్లాసంగా ఉన్నాడా? It will come front. Has he been cheerful for 2 days? అవును, అతడు 2 రోజులుగా ఉల్లాసంగా ఉన్నాడు. Yes, he has been cheerful. లేదు, అతడు 2 రోజులుగా ఉల్లాసంగా లేడు. No, he hasn't been. No, he hasn't or he has not been for 3 days. అతడు ఎందుకు 2 రోజులుగా ఉల్లాసంగా ఉన్నాడు? Again, you should use before this one WH word. Why has she or he? Why has he been cheerful for 3 days? అతడికి ఉద్యోగం వచ్చింది కాబట్టి 2 రోజులుగా ఉల్లాసంగా ఉన్నాడు. He has been cheerful for 3 days because he got a job. Okay, so that we can practice with ourselves. ఎవరు 2 రోజులుగా ఉల్లాసంగా ఉన్నారు? Who have been or has been happy for 3 days or cheerful for 3 days? నేను 2 రోజులుగా ఉల్లాసంగా ఉన్నాను. I have been cheerful for 2 days. Is it clear? So you can tell that one. If any status of a person which started in the past, still it is there at present, you are using this have been or has been. Am I clear? ఓకే, నేను 3 రోజులుగా చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ వెరీ పీస్ఫుల్ ఫర్ 3 days. ఆమె గత 15 రోజులుగా ఒంటరిగా ఉంది. షీ హ్యాస్ బీన్ అలోన్ ఫర్ 15 days. దట్ మీన్స్ స్టార్టెడ్ బిఫోర్ 15 days. స్టిల్ షీ హ్యాస్ బీన్ అలోన్. ఏదైనా గతంలో ప్రారంభమై ఇప్పటికీ ఉండే స్థితిగతులను తెలియజేసి చెప్పాలంటే మనం బీన్ అనేది ఉపయోగిస్తాం. ఐవియుదేకి మనం హ్యావ్ బీన్ అని ఉపయోగిస్తాం. హీ షీట్కి హ్యాస్ బీన్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, అండ్ కమింగ్ టు ది వన్ మోర్ థింగ్ హియర్, హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్ వి యూజ్ ఇన్ అనదర్ వే. ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళి వచ్చాము అని చెప్పాలన్నా సరే మనం have been and has been అనేది ఉపయోగిస్తాం. దట్ ఈస్ ద సెకండ్ పార్ట్ హియర్.
నేను హైదరాబాద్ వెళ్ళి వచ్చాను. ఐ హ్యావ్ బీన్ టు హైదరాబాద్. నేను ఢిల్లీ వెళ్ళి వచ్చాను. ఐ హ్యావ్ బీన్ టు ఢిల్లీ. నేను కేరళ వెళ్ళి వచ్చాను. ఐ హ్యావ్ బీన్ టు కేరళ. యూ కెనాట్ సే దట్ ఐ వెంట్ టు కేరళ వెన్ యూ ఆర్ హియర్. ఓకే, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. నేను కేరళ వెళ్ళి వచ్చాను అని చెప్తాం కానీ వెళ్ళాను అని చెప్పాం. తెలుగులో వి మైట్ టెల్ ఇట్, తెలుగులో మనం చెప్పచ్చేమో కానీ దాని మీనింగ్ ఏంటి, మనం వెళ్ళి వచ్చాం. దట్ వీ హ్యావ్ టు టెల్ దట్ వీ హ్యావ్ బీన్ టు కేరళ, లేదా వీ హ్యావ్ బీన్ టు ఢిల్లీ, ఆర్ వీ హ్యావ్ బీన్ టు అమెరికా, ఆర్ వీ హ్యావ్ బీన్ టు విజయవాడ, ఆర్ వీ హ్యావ్ బీన్ టు విశాఖపట్నం. ఎక్కడికైనా వెళ్ళి వచ్చాను అని చెప్పాలి అంటే మనం ఏంటి ఉపయోగించాలండి, హ్యావ్ బీన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ ప్లేస్. దట్ ఈస్ నథింగ్ బట్ హియర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆబ్జెక్ట్ వి ఆర్ యూజింగ్ నౌన్. నేను తిరుపతి వెళ్ళి వచ్చాను. ఐ హ్యావ్ బీన్ టు తిరుపతి. తిరుపతి వెళ్ళి వచ్చాను. ఐ వెంట్ టు తిరుపతి మీన్స్ తిరుపతి వెళ్ళాను. బట్ అకార్డింగ్ టు ద ప్రాపర్ గ్రామర్ రూల్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. యూ విల్ నాట్ సే దట్ నేను తిరుపతి వెళ్ళాను. తెలుగులో చెప్పచ్చు కానీ ఇంగ్లీష్లో అలా చెప్పకూడదు. నేను తిరుపతి వెళ్ళి వచ్చాను అన్న మీనింగ్ రావాలి అంటే ఐ హ్యావ్ బీన్ టు తిరుపతి. నేను తిరుపతి 4 సార్లు వెళ్ళాను. ఐ హ్యావ్ బీన్ టు తిరుపతి 4 days. నేను ఢిల్లీ 5 సార్లు వెళ్ళాను. ఐ హ్యావ్ బీన్ టు ఢిల్లీ ఫర్ 5 times. Or I have been to Delhi 5 times. Is it clear? So we are using this have been in another way to tell about ఎక్కడికైనా వెళ్ళి వచ్చాను అని చెప్పాలంటే have been or has been ఉపయోగించి ప్లేస్ అనేది తెలియజేస్తాం. That is all about being here. So try to use them in your day-to-day life conversation and improve your communication skills. Am I clear? Have been అనేది 2 విధాలుగా ఉపయోగిస్తాం. ఒకటి, గతంలో ప్రారంభమై ఉన్న స్థితి ఇప్పటి వరకు కొనసాగుతుంటే దాన్ని ఉపయోగించడానికి. రెండోది, ఎక్కడికైనా వెళ్ళి వచ్చాను అని చెప్పడానికి కూడా మనం హ్యావ్ బీన్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, సో వాట్ ఈస్ ద నెగిటివ్ స్ట్రక్చర్ ఫర్ దిస్ వన్? హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ నెగిటివ్ వచ్చేసరికి హ్యావ్ నాట్ బీన్ ఆర్ హ్యాస్ నాట్ బీన్. కాంట్రాక్షన్స్ ఏంటండి? హ్యావెంట్ బీన్, హ్యాజింట్ బీన్. నేను హ్యాపీగా ఉన్నాను 2 రోజులుగా, ఐ హ్యావ్ బీన్ హ్యాపీ. నేను డల్గా 2 రోజులుగా లేను, ఐ హ్యావెంట్ బీన్ డల్ ఫర్ 2 days. ఈజ్ ఇట్ క్లియర్? అతడు హాస్టల్లో ఉంటున్నాడు. హీ హ్యాస్ బీన్ ఇన్ ద హాస్టల్ ఆర్ హీ హ్యాస్ బీన్ ఇన్ హాస్టల్ ఫర్ 5 months. అతడు 5 నెలలుగా హాస్టల్లో ఉంటున్నాడు. ఐ హ్యావ్ బీన్ ఇన్ విశాఖపట్నం. ఐ హ్యావ్ బీన్ ఇన్ విశాఖపట్నం ఫర్ 5 days. నేను 5 రోజులుగా విశాఖపట్నంలో ఉంటున్నాను. I hope it is clear to you. So start using this in your day-to-day life conversation and improve your communication skills and also language. So thank you friends. Thank you so much. Learning, never stop growing.